2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో కేవీఎట్ పిటిషన్ అనేది మనం ఒకటి వింటున్నాం. అసలు కేవీఎట్ అంటే ఏంటి? కేవీఎట్ని మనం ఎప్పుడు ఫైల్ చేయొచ్చు అంటారు? కేవీఎట్ వల్ల అసలు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అసలు? చూడమ్మా, CAVEAT కేవీఎట్ అంటే మనం అర్థం కోసం చూసుకుంటే మనకు ఎలాంటి అర్థం కనబడట్లేదు. ఎందుకంటే ఇది బేసిక్గా లాటిన్ వర్డ్ అయి ఉంటుంది, అందుకని చెప్పేసి దీనికి మనకి కలబడదు. కాదు, మన కేవీఎట్ అంటే ఎలా చెప్పుకోవచ్చు అంటే, కేవీఎట్ అంటే ముందస్తు నోటీస్ అని చెప్పుకోవచ్చు అనమాట. కేవీఎట్ పిటిషన్ అనేది మనకి అండర్ సెక్షన్ 148A ఆఫ్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్లో ఆ సెక్షన్ కింద వన్ కెన్ రైట్ టు ఫైల్ ది కేవీఎట్ అనమాట. ఈ కేవీఎట్ పిటిషన్ అనేది కోర్టులో వేసుకోవచ్చు. అయితే ఇది ఏ ఏ సందర్భాల్లో వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అనేది ఇది అందరికీ చాలా, ఈ కేవీఎట్ అంటే ఎవరికి చాలామందికి తెలియదు. యాక్చువల్గా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎలా వేసుకోవాలని ఆలోచించుకుంటే మనం చిన్న ఉదాహరణ చెప్తాను. ఏ అనే వ్యక్తికి ఒక 500 గజాల స్థలం నిజాంపేట అనే గ్రామంలో ఉంది. ఇది అతను 1980లో 30 లక్షల రూపాయలకి కొనుక్కున్నాడు. అండర్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ కూడా తీసుకున్నాడు. అయితే అతనికి బి అనే వ్యక్తి సమీపంలోనే అదే ఏరియాలో ఉంటున్నాడు. అతను ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటా ఏజెంట్గా తిరుగుతూ ఉంటాడు అనమాట. అయితే అతను ఏం చేస్తాడు, నువ్వు 1980లో కొనుక్కున్నావు కదా, నేను 1978లోనే 20 లక్షలకి అదే ప్రాపర్టీని కొన్నాను, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాను, ఎంటైర్ అమౌంట్ పే చేశాను, తర్వాత వ్యాలిడేట్ చేసుకున్నాను అంటే తర్వాత దాన్ని ఆ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ని వ్యాలిడేట్ చేసుకున్నాను అంటే ప్రాపర్ ఫీజు కడితే వ్యాలిడేట్ చేస్తారనమాట. కాబట్టి ఇది నాదే అని చెప్పేసి అతను మాట్లాడుతున్నాడు. అంటే గొడవ అయిందనమాట. నువ్వు 80లో కొన్నావు, నేను 78లో కొన్నాను అంటాడు. ఇక్కడ ఈ విషయాన్ని ఎవరు తెలుస్తారు అంటే, నీ దగ్గర 1978లో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనే ఒక డాక్యుమెంట్ ఉంది. ఏ అనే అతని దగ్గరేమో 1980లో రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంది. కానీ లా ప్రకారం చూసుకుంటేనేమో 1980లో కొన్నాడు, 78తోనే ముందు కొన్నాడు. అంటే ఏది ఫస్ట్ డాక్యుమెంటో దానికి వ్యాలిడిటీ అనేది కోర్టులో జనరల్గా చూస్తుంటాం. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఈ 1980లో కొన్న ఏ అనే డాక్యుమెంట్ ఏమో ఇది ఒరిజినల్ డాక్యుమెంట్. ఒరిజినల్గా ఈజ్ ఏ బోనఫైడ్ పర్చేజర్. అతను డబ్బులు ఇచ్చి నిజంగా జెన్యూన్ ట్రాన్సాక్షన్ చేసుకున్నాడు. యాక్చువల్గా బి ఏం చేశాడంటే, బి దీన్ని క్రియేట్ చేశాడు. అంటే బై వే ఆఫ్ ఫోర్జరింగ్ ది సిగ్నేచర్ అనమాట. ఈ 1980లో ఏ అనే అతను ఎవరి దగ్గర అయితే కొన్నాడో అతను ఆల్రెడీ చనిపోయాడు. హీ డైడ్ ఇన్ యాక్సిడెంట్ ఇన్ 1992 చనిపోయాడు. ఇతను ఏం చేశాడు, అతని సంతకాన్ని ఫోర్జరీ చేసి 1978లోనే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి దాన్ని తర్వాత వ్యాలిడేట్ చేసుకున్నట్టుగా ఏదో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుని ఇది నాదే అంటాడు. ఇప్పుడు ఇతనికి ఏంటంటే, ఇతనికి ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. ఎట్లాగూ ఈ బి అనే వ్యక్తి ఈ 78లో డాక్యుమెంట్ పట్టుకుని ఇది నా ప్రాపర్టీ అని చెప్పేసి కోర్టుకి వెళ్తే, కోర్టు వారు జనరల్గా ఏం చేస్తారు, ఫస్ట్ మనం వెళ్ళాం కోర్టుకి, నువ్వేం డాక్యుమెంట్ వేసావు అని చూస్తారు. 1978లో ఈయన కొన్నాడు, సో ఇట్స్ వ్యాలిడేషన్ అయింది. సో ఇది సేల్ డీడ్ కింద ట్రీట్ చేసి వాళ్ళు ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. వన్స్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారంటే అప్పుడు ఏమవుతుంది, ఏ అనే అతన్ని పక్కకు పెట్టేసి బి వెళ్ళిపోతాడు ప్రాపర్టీలో, ఎందుకంటే అది వేకెంట్ సైట్. సో అలాంటప్పుడు ఏ అనే అతనికి ఒక ఆప్షన్ ఏంటంటే, అతను కేవీఎట్ అనే ఒక పిటిషన్ని కోర్టులో వేసుకోవాలి. కోర్టులో వేసుకుని ఈ షెడ్యూల్ ప్రాపర్టీ నాది, నేను 1980లో దీన్ని కొన్నాను, ఇది బి అనే అతను ఈ ప్రాపర్టీ మీదకి ఏదో ఫోర్జరీ డాక్యుమెంట్స్తో ఒక క్రియేటెడ్ డాక్యుమెంట్స్తో రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బి అనే అతను కానీ అతని వ్యక్తులు కానీ ఈ ప్రాపర్టీ మీద ఎలాంటి దావా కానీ ఏదన్నా వేసినా కూడా నాకు ముందస్తు సమాచారం ఇవ్వండి, నోటీస్ ఇవ్వండి. నేను కూడా కోర్టులో అటెండ్ అయిన తర్వాత మా ఇద్దరు వాదనలు విన్న తర్వాత మాత్రమే మీరు అందులో ఇంజెక్షన్ ఆర్డర్ కానీ ఏదైనా ఆర్డర్స్ పాస్ చేయండి అని అడిగే ఒక పిటిషన్నే కేవీఎట్ పిటిషన్ అంటారు అనమాట. ఈ పిటిషన్ ఏంటంటే, ఈ పిటిషన్కి ఎలా ఫైల్ చేయాలంటే దీనికి ఒక కండిషన్ ఉంటుంది. మళ్ళీ ఈ పిటిషన్ వేసే ముందు ఎవరి మీద అయితే మనం పిటిషన్ వేస్తున్నామో వాళ్ళకి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఒక కాపీ పంపించాలి, నీ మీద ఇలా కేవీఎట్ పిటిషన్ ఇవ్వబడుతుందని చెప్పేసి. అది పంపినట్టుగా మళ్ళీ మనం పోస్టల్ రిసిప్ట్ అవి కూడా ఎవిడెన్స్ కూడా కోర్టులో సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. చేసిన తర్వాత అప్పుడు దాని కాల పరిమితి మళ్ళీ ఓన్లీ 90 days. అంటే ఈరోజు కేవీఎట్ పిటిషన్ ఫైల్ చేస్తే అది 90 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 90 రోజుల తర్వాత మళ్ళీ మనకి అదే సస్పెక్షన్ అదే పరిస్థితులు కొనసాగుతున్నాయని భావించినప్పుడు మళ్ళీ అగైన్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇట్లా
ఇది జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ కోర్ట్ అని 3 కోర్టులు ఉంటాయి. ఈ 3 కోర్టుల్లో కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈయన ఏం చేస్తారంటే సపోజ్ ఇప్పుడు 20 lakhs వరకు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి వ్యాలిడిటీ, పెక్యునరీ జ్యూరిడిక్షన్ అంటారు అనమాట. అంటే 20 లక్షల లోపు విలువ ఉన్నటువంటి ఆస్తు, ఈ తగాదాలు ఇవన్నీ కూడా ఈ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వారు చూస్తారు. అక్కడ నుంచి 20 to 50 lakhs వరకు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో వాళ్ళకి జ్యూరిడిక్షన్ పాయింట్ అనమాట. ఈ 50 lakhs నుంచి అబోవ్ ఎంతైనా కానీ ఇంకా డిస్ట్రిక్ట్ కోర్టుకి. సపోజ్ ఈ మార్కెట్ వాల్యూ అతను కానీ ఇప్పుడు ఈ 20 lakhs లోపు చూపిస్తేనేమో జూనియర్ సివిల్ జడ్జిలో వేయించుకోవచ్చు. ఇది 20 కన్నా ఎక్కువ ఉందంటేనేమో ఆ కోర్టులో వేసుకోవచ్చు అనమాట. సో 3 కోర్టుల్లో కూడా కేవియట్ పిటిషన్స్ అనేవి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కేవియట్ పిటిషన్లు అనేవి వలన చాలా ఉపయోగం ఉంటుంది, కనపడదు. కానీ ఎందుకంటే ఎవరు కూడా మన ప్రాపర్టీకి మనకు తెలియకుండా జడ్జి గారు ఆర్డర్స్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మన సిటీలో చాలా మనం చూస్తున్నాము, ఎక్కువగా ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్లో తిరిగే వాళ్ళు ఏంటంటే అవి అమ్ముదామని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ పట్టుకుని తిరుగుతూ ఉంటారు, అవి మనకు చూపిస్తూ ఉంటారు. దాంతోపాటు మనకి ఏమవుద్దంటే ఎవరి సంతకం ఎట్లా ఉంటుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. రిజిస్టర్ డాక్యుమెంట్ జిరాక్స్ కాపీ, దానిలో కొనుక్కున్న ఆయన సంతకం ఉంటుంది, అమ్మిన ఆయన సంతకం ఉంటుంది, అట్లాగే సాక్షుల సంతకాలు, వాళ్ళ అడ్రస్సులు మొత్తం, జెరాక్స్ కాపీలు ఆఫ్ ఆధార్ కార్డు జెరాక్స్ కాపీలు కానీ ఐడి ప్రూఫ్స్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళు దాన్ని టేకింగ్ అడ్వాంటేజ్గా తీసుకుని ఈ మోసం చేద్దామని ఉద్దేశం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అడ్రస్సులు, ఆ సంతకాలను బేస్ చేసుకుని అంతకన్నా ముందు డాక్యుమెంట్లు క్రియేట్ చేసి కోర్టులకు వచ్చి మళ్ళీ దాన్ని పంచాయతీలు పెట్టి ఎంతో కొంత దాన్ని సెటిల్మెంట్ చేసుకుని ఆ రకంగా లబ్ధి పొందామనే ఈ మోసంతో డబ్బులు సంపాదించామనే వాళ్ళు కూడా ఎక్కువ మంది తిరుగుతున్నారు. ఇలాంటి లిటిగేషన్లో కోర్టులో చాలా ఉన్నాయి, కోకొల్లలు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే జెన్యూన్గా ఇబ్బంది పడి కోర్టుకు వచ్చేవాళ్ళ కన్నా కూడా ఇలాంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పచ్చు. సో ఇలాంటి కేసెస్ని అసలు ఎలా డీల్ చేస్తారు సార్? అంటే వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు అసలు? అంటే ఇలా కేవియట్ పిటిషన్ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఇతనికి ఆపర్చునిటీ వస్తుంది. అంటే పలానా బి అనే వ్యక్తి మీరు కేవియట్ వేశారు కాబట్టి ఆయనకు ఈ కోర్టులో దావా వేశారు, పలానా రోజు అది వాయిదా ఉంది, మీరు వచ్చి అప్రోచ్ అవ్వమని చెప్పేసి ఈ ఏ అనే వ్యక్తికి నోటీస్ వస్తుంది. ఏ అనే వ్యక్తి ఏం చేస్తాడు, వెళ్ళి వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి సార్ మనకు నోటీస్ వచ్చింది అంటే, ఇది అడ్వకేట్ కూడా రావచ్చు నోటీస్, అడ్వకేట్కి కానీ పార్టీకి కానీ వస్తుంది అనమాట. ఇద్దరికి పంపిస్తారు ఒక్కొక్క సందర్భంలో. అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు కోర్టులో చూపిస్తారు ఇది జరిగింది, అతని దగ్గర 1978 ఉందని ఒక డాక్యుమెంట్ ఉందని చెప్తాడు. అది 1978లో ఆయన ఫోర్జరీ చేశాడు, తర్వాత వ్యాలిడేషన్ చేయించాడు. 1980లో నేను రిజిస్టర్డ్ సేల్ డీడ్ తీసుకున్నాను, నాది జెన్యూన్ ప్రాపర్టీ, జెన్యూన్ డాక్యుమెంటు, కావాలంటే మీరు సిగ్నేచర్స్ టాలీ చేయండి, సాక్షులను ప్రవేశపెట్టండి, నేనే ఇందులో పొజిషన్లో ఉన్నాను అని చెప్పినప్పుడు కోర్టు ఏంటంటే అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో ఇది రీజన్ అప్పుడు కోర్టు అబ్జర్వ్ చేస్తుంది, ఈ సంతకం ఎలా ఉంది, ఈ సంతకం ఎలా ఉంది, సాక్షులు అప్పుడు ఎవరున్నారు, ఇప్పుడు ఎవరున్నారు, ఏది బోనఫైడ్ పర్చేజ్ అనేది బేసింగ్ ఆన్ డాక్యుమెంట్స్ అనమాట. అంటే వీళ్ళకి ఇప్పుడు పవర్ బిల్స్ అవి ఉంటాయి, లేకపోతే ఈ భూమి శిస్తు రసీదులు కానీ ఇలాంటి వేరే ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అంటే ఈ పొజిషన్లో నేనే ఉన్నాను, పొజిషన్ అంటే అర్థం ఏంటంటే ఈ ప్రాపర్టీలో ఎవరైతే కబ్జా అంటారు ఇక్కడ మనకు వాడుక భాషలో ఎవరున్నారు, కబ్జాలు ఎవరున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కోర్టుకి. సో ఇవన్నీ చూసిన తర్వాత కోర్టుకి ఈజీగా అర్థమైపోద్ది. అంటే ఇతను ప్రవేశపెట్టిన డాక్యుమెంట్స్, వాటి నేచరు, అట్లాగే ఈ పార్టీలు చెప్తున్న విధానాన్ని బట్టి కోర్టు ఏంటంటే అప్పుడు ఫుల్ ప్లెజ్డ్ ట్రయల్లో మాత్రమే ఇది తేలుస్తారన్నమాట. ట్రయల్ అంటే వాళ్ళు వచ్చి కోర్టులో వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు, మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఈ మొత్తం వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. తద్వారా ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా నిర్ధారణ అనేది జరుగుతుంది. మీన్ వైల్ ఏం జరుగుతుందంటే ఈ తప్పు చేసిన ఆయన ముందుకు రాడు. ఎందుకంటే ఫోర్జరీ అనేది ప్రూవ్ అయితే అది మన కాగ్నైజబుల్ అఫెన్స్, చాలా తీవ్రమైన నేరం కింద అతనికి జైలు శిక్ష పడడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ క్రిమినల్ కేసు కూడా పెడతారు కదా. ఇక్కడ ఫోర్జరీ అని ప్రూవ్ అయితే మళ్ళీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది, అతనికి జైలు శిక్ష వస్తుంది. ఇక్కడ పోతే ఇక్కడ ఇది అయిపోతుంది, ఈ కేసు ఓడిపోతాడు, అక్కడ 3 years జైలు శిక్ష కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మధ్యలో ఏం చేస్తారంటే ఎట్లా అతను కేసు వదిలిపెట్టి పారిపోవడం, లేదంటే ఏదో రకంగా రాజీ పట్టడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది న్యాచురల్గా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే సార్ని కనుక న్యాయ సలహాలకి సంబంధించి అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.